ఒక ఊరిలో శివ అనే యువకుడు ఉంటాడు. అతను చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కాని తనలో ఉన్న ఆత్మవిశ్వాసం అతనికి పెద్ద కలలను కలిగిస్తుంది. చిన్నతనంలో తండ్రి పోవడం, కుటుంబ బాధ్యతలు తీసుకోవడంతో శివకు చదువు మధ్యలోనే ఆపాల్సి వస్తుంది. అతని తల్లి చాలా కష్టపడి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. శివ కూడా తన తల్లికి సహాయం చేస్తూ రోజు కూలీ పనులకు వెళ్లడం ప్రారంభిస్తాడు. కాని అతని మనసులో ఎప్పుడూ తండ్రి చెప్పిన మాటలే వినిపిస్తాయి. పెద్దవాడు అవ్వాలంటే పెద్ద కలలు కనాలి. ఒక రోజు ఊరికి పెద్ద వ్యాపారవేత్త రామచంద్రం రావడం జరుగుతుంది. అతను తన కొత్త ప్రాజెక్ట్ కోసం గమ్యం చూడటానికి వచ్చుంటాడు. ఆ సందర్భంలో శివ రామచంద్రంను కలుస్తాడు. రామచంద్రం శివలోని ఆత్మవిశ్వాసాన్ని గమనించి అతనికి ఉద్యోగం అవకాశం ఇస్తాడు. శివ పెద్ద ఉద్యోగం సాధించినట్టు తన తల్లికి చెబుతాడు. కాని ఈ ఉద్యోగం సాధారణ పనులే కావటం శివ మనసును బాధిస్తుంది. అతనికి పెద్దవాడయ్యే కోరిక ఉందని, తనలో సామర్థ్యం ఉందని తెలుసుకుంటాడు. కాని సాధారణ జీవితంలో చిక్కుకుపోతాడు. ఇంతలో శివ తన ఉద్యోగంలో రామచంద్రం యొక్క నమ్మకాన్ని పొందుతూ ఉంటాడు. తన పనితీరుతో సహచరులను మెప్పించడమే కాకుండా రామచంద్రానికి నమ్మకస్తుడుగా ఎదుగుతాడు. క్రమంగా అతని కృషి ఫలిస్తుంది. శివకు రామచంద్రం కంపెనీలో పెద్ద స్థాయి బాధ్యతలు అప్పగిస్తాడు. ఆ బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తూ శివ ఆ స్థాయిలోనే రాణిస్తాడు. అంతలో శివ జీవితంలో కొత్త మలుపు తెస్తుంది స్నేహితురాలు మాధవి. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. కాని శివ తన కెరీర్పై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయిస్తాడు. ఎందుకంటే తండ్రి కలను నెరవేర్చాలన్న ఆలోచన అతనిలో ప్రబలంగా ఉంటుంది. మాధవి కూడా శివకి ఆర్థికంగా, భావోద్వేగంగా మద్దతుగా నిలుస్తుంది. ఇద్దరి కలయికలో ఒక కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలన్నదే ధ్యేయం. ఆఖరికి శివ తన కష్టసాధనతో గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. తన ఊరి ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ తండ్రి కలను నెరవేర్చుతాడు. తల్లి కష్టాలను తీరుస్తాడు. చివరగా శివ తన జీవిత ప్రయాణంలో రామచంద్రానికి, మాధవికి మరియు తన తల్లికి కృతజ్ఞతలు చెబుతూ తన విజయం వారందరికీ అంకితం చేస్తాడు. ఈ కథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, మనసులో ఉన్న ఆత్మవిశ్వాసం, కష్టం, పట్టుదల మనల్ని ఎక్కడికి తీసుకెళ్లగలవని శివ జీవితం ద్వారా చూపిస్తుంది.